బైబిల్‌లోని విషయాలు నిజంగా జరిగాయా? జరిగి ఉంటే ఆధారాలు ఎక్కడ ఉన్నాయని మనల్ని చాలా మంది అడుగుతుంటారు. ఇదిగో ఆధారాలు తీసుకొస్తున్నాను చూడండి. ఈ ఆధారాలలో మనకు ముఖ్యమైనటువంటి ఎవరు చెప్తారు మనకు ఆధారాలు అంటే గనక పురావస్తు శాఖ వాళ్ళు తవ్వకాలు దొరికినటువంటి రాతి దిమ్మెలే మనకు ఆధారాలు. అంతకు మించిన ఆధారాలు ఇంకొకటైతే గనక ఎవరు ఎక్కడ ఏమి కూడా చూపించలేరు. ఇది మనకు దొరికినటువంటి ఆధారాలలో మన దగ్గర ఏమి ఉన్నాయి ఆధారాలు? ఈ బైబిల్‌లో ఉన్నటువంటి పేర్లకైతేనేమి, అక్కడ దొరికిన ఆధారాలకైతేనేమి, మధ్యన ఉన్నటువంటి వాళ్ళు ఏమి రాశారు? బైబిల్‌లో ఏమి రాయబడింది? ఇవి 2 గనక మనం కంపేర్ చేసి గనక చూసుకున్నట్లయితే గనక మనకు ఖచ్చితంగా విషయం అర్థమవుతుంది. సో, విషయం ఎవరైనా సరే అర్థం చేసుకోవాలనుకున్న వాళ్ళు దీన్ని పూర్తిగా చూడండి. స్కిప్ చేయొద్దు. ఎందుకు అంటే, ఏ ఒక్క విషయాన్ని గూడా మీరు మిస్ అవుతే గనక, ఈ పూర్తి ఒక అర్థం అనేది మారిపోతుంది. ఏం జరిగిందనేది తెలీదు. మనం రోజు బైబిల్ చదువుతుంటాము. బైబిల్‌లో ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. కానీ మనల్ని ఎవరైనా సరే ఈ ఆధారాలు ఎక్కడున్నాయి అంటే గనక, దానికి సంబంధించి మన దగ్గర ఒక ఆన్సర్ అనేది ఉండాలి. సో, ఆన్సర్ తెలుసుకోవాలి అనే కుతూహలం ఉన్నవాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. టైమ్ పాస్ కోసం అయితే ఈ వీడియో చూడొద్దండి. ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. ఓకే. రెండవ రాజులు మూడవ అధ్యాయము 4వ వచనంలో మనకిలా రాయబడి ఉంటుంది. మోయాబు రాజైన మేష అనేకమైన మందలు గల వాడై 1,00,000 గొర్రె పిల్లలను, బొచ్చు గల 1,00,000 గొర్రె పొట్టేళ్లను ఇశ్రాయేలీయులకు పన్నుగా ఇచ్చుచుండేవాడు. ఓకే. ఇక్కడ మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే, ఈ మోయాబు అనే దేశంలో మేష అనే రాజు ఉండేవాడు. సో, ఈ రాజు ఎవరికి ఇస్తున్నాడు పన్ను అంటే ఇశ్రాయేలీయులకు పన్నుగా ఇస్తున్నాడు. ఇశ్రాయేలీయుల రాజునకు పన్నుగా ఇచ్చుచూ ఉండేవాడు. సో, ఇప్పుడు మనం పన్ను కట్టేవాడిని ఏమంటాము? సామంతం రాజు. కట్టించుకునే వాడిని ఏమంటాము? చక్రవర్తి. ఈ ఇశ్రాయేలు రాజులైతే పైన ఉన్నారు. ఇతనైతే కింద ఉన్నాడు. వాళ్ళ కింద ఏలుబడిలో ఇతను నడుస్తున్నాడు. ఇంతవరకు ఓకే కదా? సో, ఈ మేషరాజుకు సంబంధించి మన ఇశ్రాయేలీయులకు సంబంధించి ఏ రాజు కాలంలో ఇతను ఉన్నాడో కూడా ఒకసారి చూద్దాం. ఇదే 3వ అధ్యాయము మొదటి అధ్యాయం చూస్తే గనక అహాబు నేను 4వ వచనం చదివాను ఫస్ట్. ఇప్పుడు 1వ వచనం చదువుతున్నాను. అహాబు కుమారుడైన మహోరామ యూదా రాజైన మహోషాపాతు ఏలుబడిలో 18వ సంవత్సరం మందు షోమ్రోనును ఇజ్రాయేల్ వారైన రాజు 12 సంవత్సరములు ఏలాడు. ఎవరు చేరుతున్నారు ఇక్కడ? యెహోరామ అనే రాజు వెళ్తున్నారు. ఇప్పుడు ఈ యెహోరామ అనే రాజు మనకు 6వ వచనం నుంచి మాట్లాడతాడు చూడండి ఒకసారి. యెహోరాము సోమ్రోలో నుండి బయలుదేరి ఇశ్రాయేలు వారి నందరిని సమకూర్చెను. యూదా రాజైన యెహోషాపాతునకు అంటే ఈ టైంలోనే యూదులకు రాజు ఎవరుగా ఉన్నారు? యెహోష అనే అతను అక్కడ రాజుగా ఉన్నాడు. ఇతను అడుగుతున్నాడు చూడండి. మోయాబు రాజు నా మీద తిరుగుబాటు చేసినాడు. నీవు వచ్చి నాతో కూడా మోయాబీలతో యుద్ధం చేసేదవా? ఈ మోయాబు రాజు ఎవరు? మోయాబు రాజైన మేష అని చెప్పేసి 4వ వచనంలో మనం చూసుకున్నాం. ఇదంతా కూడా 3వ అధ్యాయానికి సంబంధించి నేను మాట్లాడుతున్నాను. సో, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి? మోయాబు రాజు మేష. ఇతను ఏ కాలంలో ఇశ్రాయేలీయుల రాజుగా ఉన్నప్పుడు ఉన్న రాజు? మహారాము రాజుగా ఉన్నప్పుడు. సరే, ఇతనికి సంబంధించి ఏ దేవతలు ఉన్నారు అనేది కూడా మనం ఒకసారి చూస్తే గనక కేమేషు దేవతలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ కేమేషు దేవతల గురించి మనకి ఎక్కడ రాయబడింది? ఈ కేమేషు దేవతలను ఎవరు చూపించారు అనేది కూడా మనం చూసుకోవాలి కదా! అది కూడా ఒకసారి చూద్దాం. మనం గనక మొదటి రాజుల గ్రంథము 11:33 గనక చూసినట్లయితే గనక 31 నుంచి చూస్తాము. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అస్తారోతు అను సిదోనీయుల దేవతను, కెమోషు అను మోయాబీల దేవతను, మిల్కోము అను అమ్మోనీయుల దేవతను మొక్కి. సో, ఇక్కడ 3 దేవతల పేర్లయితే చెప్పబడ్డాయి. ఒకటి ఏమిటి? అస్తారోతు. ఎవరు ఈ దేవత? సిదోనీయుల దేవత. ఇంకొక దేవత ఎవరు? కేమోషు. ఈ కేమోషు దేవత ఎవరు? మోయాబీల దేవత. ఈ మోయాబీల దేవత అనేది మనకి ఎక్కడ కనిపిస్తుంది మళ్ళీ? మోయాబు రాజైన మేష. ఈ 2వ రాజులు 3వ గ్రంథంలో మోయాబు రాజైన మేష కనిపిస్తుంది. సో, మోయాబీలకు సంబంధించినటువంటి దేశం. ఇక్కడ 2 పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఒకటేమిటి? మేష, 2 వచ్చేసి
ఓకే. ఓకే. ఇంతవరకు అయితే గనక మనకు బైబిల్‌కి సంబంధించిన విషయాలు తెలుసు. ఈ అసలు ఈ శిలాఫలకం ఎక్కడ దొరికింది? ఎప్పుడు దొరికింది? దాన్ని ఏం చేశారు? ఎలా దాన్ని పునరుద్ధరించారు? దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏమిటో కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనకొచ్చేసి పారిస్ లూవ్రే అనే మ్యూజియంలో ఇక్కడ ఒక శిలాఫలకం సంబంధించినటువంటి అయితే ఉంది. ఎపిగ్రాఫిక్ కనైట్ శాసనంగా అదైతే ఉంది. ఇది ఎక్ ఎక్కడిది? పారిస్ మ్యూజియంలో ఒక శిలాఫలకం ఉంది. ఈ పలకాన్ని మనం చూస్తున్నాం. సో, ఈ చూసినప్పుడు ఈ కనిపిస్తున్నటువంటి పలకం ఇక్కడికి ఎలా వచ్చింది? ఎవరు తెచ్చారు? దీనికి ఉన్నటువంటి చరిత్ర ఏమిటి? వెనక్కెళ్ళాలి కదా! మనం ఎక్కడికెళ్ళాము? బైబిల్‌లోకెళ్ళాము. బైబిల్‌లో నుంచి ప్రస్తుతానికొచ్చాము. సో, ఈ ప్రస్తుతం నుంచి ఇంకా వెనక్కెళ్దాం. ఎంతైనా వెనక్కెళ్ళిపోతే గనక అంత అనేది చూస్తాం. సో, దీని పేరొచ్చేసి మోయాబైట్. సో, ఇది మోయాబైట్ భాషలో రాసి ఉంది కాబట్టి దీన్ని మోయాబైట్ అని పిలిచారు. ఈ మోయాబైట్‌కి సంబంధించి ఎలా ఉండేది? దీని ఆకారం ఎలా ఉందో ముందుగా చూద్దాం. దీని ఆకారం ఎలా ఉంది అంటే ఆహ్ 3 అడుగుల ఎత్తు. అంటే 1 మీటర్ ఎత్తు. 60 అంటే 2 అడుగుల వెడల్పు. అలాగే 2 అడుగుల మందంతో ఈ అయితే శిలాఫలకం అనేది దీన్ని పురావస్తు శాఖ వాళ్ళు కనుగొన్నప్పుడు ఎప్ ఇది క్రీస్తు పూర్వం 840 లేదా 810 లేదా 850 మధ్యకాలం నాటిదని వాళ్ళైతే దీని మీద ప్రూవ్ చేయడం జరిగింది. ఈ మోయాబైట్ శాసనానికి మోయాబైట్ లిపి అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు మనం చదువుకున్నాము, రాశారు అక్కడ అంటే గనక ఆ లిపి ఏమిటో కూడా మనం తెలుసుకోవాలి కదా! ఈ మోయాబైట్ లిపిని ఎలా వీళ్ళు డీకోడ్ చేశారు? ఈ రోజులలో ఆ మోయాబైట్ భాష అనేది ఉందా? అనేది కూడా చూడాలి కదా! సో, ఈ భాష ఎలా ఉంటుందంటే హెబ్రీ మరియు ఫొనాషియన్ భాషలకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఇది మనకు తమిళ వాళ్ళకు, మనకు కన్నడ వాళ్ళకు దగ్గర సంబంధాలుంటాయి కదా! అలాగుంటుంది. దీన్ని ఈ మేషపలాశ శిలాఫలకాన్ని 1873లో ఈ తవ్వకాల్లో బయటపడ్డది. 1868లో ఫెడరిక్ అగస్టిన్ క్లైన్ అనే అల్సాటియన్ అంగ్లియన్ మిషనరీచే చెక్కు చెదరకుండా దీన్ని కనుక్కున్నారు. ఈ ఆవిష్కరణ తర్వాత ప్రాచీన బోధన వద్ద మొత్తం జరిగింది విషయం. ఈ బోధాన్ అంటే గనక దిబోన్. దిబోన్ అంటే గనక జోర్దాన్ దిబోన్‌లుగా పిలువబడుతుందే. ఈ మొత్తం కూడా అక్కడే జరిగింది. అంటే ఈ మోయాబీలోకి సంబంధించినటువంటి ఊరు ఏదిగా చెప్పుకోవచ్చు మనము? ఇప్పుడున్నటువంటి జోర్దాన్‌గా మనం చెప్పుకోవచ్చు. సో, ఈ జోర్దాన్ అనేది పూర్తిగా కూడా కాదు. జోర్దాన్‌కి సంబంధించి కూడా అక్కడ మధ్య ఏరియాలో దొరికిందిది. సో, ఇప్పుడు జోర్దాన్ ఎక్కడుంది? ఏంటో మనకు అవన్నీ కూడా తెలిసిన విషయాలే. అతనేం చేశాడు? ఇది అత్యంత పరిపూర్ణ సంరక్షణ స్థితిలో ఉంది. వయస్సు, వాతావరణము ఇయన్నీ గూడా చూసి అది చిన్న చిన్న డ్యామేజ్ అయింది తప్ప ఏమి గూడా పెద్దగా డ్యామేజ్ అవ్వలేదు. కానీ ఇక్కడ ఒక విషయం జరిగింది. ఈ స్థానికులు ఉన్నారే బెడ్యూన్ వా ఈ ఒక స్థానిక బెడ్యూన్ ఈ శిలాశాసనాన్ని కనుగొన్న తర్వాత దీన్ని అమ్మాలి ఆశతో క్లయింట్‌కి చూపించారన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళకు దొరికిన దాన్ని దీని ఏదో ఇది పాతది. దీన్ని ఎలాగైనా సరే అమ్మేసి మనము డబ్బు సంపాదించుకోవచ్చని వాళ్ళు అనుకున్నారు. ఇది పాతది చూసిన తర్వాత ఈ శిలాఫలకం చాలా పాతదే. దీనికి చాలా విలువైతే ఉందని చెప్పేసి ఈ యూరోప్ వాళ్ళున్నారు కదా! జర్మనీ నుండి ఈ ఆసక్తిని కనపరిచిండ్రు వాళ్ళు. సో, ఆ ప్రాంతాన్ని ఒట్టమాన్ ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దు. సో, ఈ ఒట్టమాన్ ప్రభుత్వానికి ప్లస్ ఇక్కడున్న లోకల్స్ వాళ్ళకి బాగా గొడవ జరిగింది. ఎందుకు? ఇది శిలాఫలకం వచ్చేసి మంచి ఖరీదైనది. దీనివల్ల మనకు డబ్బు బాగా వస్తుందన్న ఆశతో 2 వర్గాల మధ్య మంచి గొడవ జరిగింది. ఈ స్థానికంగా ఎవరున్నారు? బెడుయిన్లున్నారు. ఈ ఒట్టమాన్ అనే ప్రభుత్వం వీళ్ళ మీద అధికారంలో ఉంది. సో, వీళ్ళిద్దరి మధ్య బాగా గొడవ జరిగింది. ఈ ఒట్టమాను
ప్రభుత్వం ఏం చేసింది? వాళ్ళపైన ఒత్తిడి తెచ్చింది. ఒత్తిడి తెచ్చి ఆ శిలాఫలకాన్ని మాకు అప్పగించండి అని చెప్పేసి వాళ్ళు గొడవ చేశారు. ఇదెప్పుడు జరిగింది? 1869లో జరిగింది. దాన్ని కనుగొన్న ఒక సంవత్సరం తర్వాత. ఈ మీద తెగకు చెందిన ఈ బెడువిన్ల నుంచి విషాదకరంగా ఒక విషయం జరిగింది. దీన్ని పగలగొట్టేశారు. ఈ శిలాఫలకాన్ని కోపంతో వాళ్ళు మనకు మీకు ఇవ్వాలా అని చెప్పేసి దాన్ని పగలగొట్టేశారు. ఈ వర్తమాన ప్రభుత్వం వాళ్ళు ఏం చేసింది? వాళ్ళకి అధికార వ్యతిరేకం కదా! వాళ్ళు చేయమన్న పని చేయలేదని చెప్పేసి. వాళ్ళ మీద ఇంకా ఎక్కువగా చూపించి సరే అది వేరే విషయం. సో, ఇదైతే మాత్రం శిలాఫలకం వచ్చేసి ఏం జరిగింది? ఆగిపోయింది. సో, 18వ శతాబ్దంలో శిలాఫలకం కనుగొనబడింది. 18వ ఒక సంవత్సరం తర్వాతనే దీని మీద ఏమిటి? దేనికి సంబంధించినది? ఎందుకుంది? ఇలా ఏమి రాసింది అనేది కూడా ఎవరికీ తెలియక ముందే దాన్ని పగలగొట్టడం కూడా జరిగిపోయింది. అయిపోయింది గదా! ఇంకేంటి చరిత్ర అంటారా? సో, ఈ మొట్టమొదటి ప్రభుత్వం ఏం చేసింది? దాన్ని శకలాలని తీసి జాగ్రత్త చేసింది. జాగ్రత్త చేసి ఇప్పటికైనా పనికొస్తుంది అనుకోని దాన్ని కొంచెం జాగ్రత్త చేసి పెట్టింది. వాళ్ళ గొడవలు జరిగినాయి. అవన్నీ అయిపోయింది. ఆహ్, ఈ శిలాశాసనము ఆవిష్కరణ, ఈ రాజకీయ ఉద్రిక్తలు ఎన్నో చాలా దీని మీద ఉన్నాయి. సరే ఈ కొన్ని రోజుల తర్వాత ఆహ్, ఈ ఇప్పుడు మనము లైటింగ్ ద్వారా అక్షరాలను అని చెప్పేసి ప్రింట్ చేస్తాం. జిరాక్స్ మిషన్ అనుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం పండ పెడితే జిరాక్స్ మిషన్ పెద్దది పెడితే అందులో పగిలిపోయి ఉంటే రావనుకోండి. కొంచెం టెక్నాలజీ. సో, స్వీజ్ అనే టెక్నాలజీ వాడి దీన్ని పూర్తిగా మళ్ళీ తయారు చేయడానికి చూసారు. ఏం రాసింది మనకు రాయి ముఖ్యం కాదు. అందులో మీద రాసినటువంటి అక్షరాలు ముఖ్యం. సో, ఈ అక్షరాలు కాగితం మీదకైతే దీన్ని తీసుకొచ్చారు. ఈ తీసుకొచ్చారు. కానీ దాన్ని చదవాలి కదా! అక్షరాలైతే మనం పేపర్ మీదకొచ్చాయి. ఇది ఏ భాషలో ఉంది? ఏమిటి? ఎలా? అనేటివి గూడా మనము తెలుసుకోవాలి కదా! సో, ఈ సంఘర్షణ అనేది జరుగుతుంది. ఆ సంఘర్షణ జరుగుతున్న కాలంలో 2015 వరకు కూడా అది అలాగే ఉండిపోయింది. దాని మీద ఏముంది అనేది ఇది వీళ్ళు అతికించి చేయడంలో కూడా దాని మధ్యలో కొన్ని గ్యాప్స్ ఏర్పడిపోయినాయి. సో, దాన్ని చదవడానికి కూడా ఎవరికీ అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. అప్పుడు 2015 అంటే 2015లో సదరన్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం యొక్క వెస్ట్ సెమిటిక్ రీసెర్చ్ ప్రాజెక్ట్ నుండి ఒక బృందం ఉద్ధరించబడిన శిలాశాసనం మరియు అసలు కాగితం స్వీజ్ రెండిటిని కొత్త డిజైన్ చేసి దీనికి ఒక రూపాన్నిచ్చారు. రూపాన్నిచ్చి 2018లో లూవ్రే మ్యూజియం ద్వారా మరింత దీన్ని రూపాంతరం చెందింది. 150 సంవత్సరాల నాటి స్వీజ్ కాగితం ద్వారా నేరుగా అప్పుడేం చేశారు? ఒక కాగితాన్ని తీశారు. సో, ఆ కాగితం ద్వారా ఇప్పుడేం చేశారు వీళ్ళు? ప్రాజెక్ట్ చేసి పరిశోధనలకు ప్రాచీన రికార్డులు చాలా స్పష్టమైన చిత్రాన్ని తయారు చేశారు. దీన్ని ఏ సాంకేతికత వాడారంటే రిఫ్లెక్స్ ట్రాన్స్ఫరేషన్ ఇమేజ్ ఆర్‌టిఐ అనే సాంకేతికతను వాడి దీన్ని డిజిటల్ చిత్రంగా తయారు చేశారు. సో, అంతా చేశారు. చాలా బాగుంది. 19వ శతాబ్దము నుంచి 21వ శతాబ్దంలోకి వచ్చాము. ఇది వచ్చిన తరువాత మరి దీన్నైతే పూర్తిగా చదవాలి కదా! ఇక మన ముందున్నటువంటి విషయం ఏమిటంటే దాన్ని చదివి అందులో ఏమి రాసింది. ఎందుకంటే మనం ఫస్ట్ బైబిల్‌లో ఏమి రాసిందో తెలుసుకున్నాం. బైబిల్‌లో ఈ మోయాబు రాజు గురించి రాసి ఉంది. మేష గురించి రాసి ఉంది. కాబట్టి మనం అక్కడ తెలుసుకున్నాము. కానీ ఈ మేష ఈ జోర్దాన్‌లో జరిగినటువంటి శిలాశాసనంలో కూడా ఏమి రాసిందనేది చూద్దాం ఒకసారి. చూస్తే మనకు కూడా అర్థమవుతుంది కదా! దానికి దీనికి ఉన్న సంబంధం ఏంటి? ఆ సంబంధంలో ఎవరు ఏమి తప్పుగా ఎవరైనా రాసారా? అతని ముందుండడానికి, ఇతని ముందుండడానికి గల విషయాలేమిటో చూద్దాం.
ఇతను ఏమని తాను సంబోధించుకున్నాడు, అతని పరిచయం ఎలా చేసుకున్నాడు, అతను ఎలా దాని మీద రాయటానికి మన బైబిల్‌కు గల సంబంధాలు ఎలా వచ్చాయి అనేది తెలియాలి కదా మనకు. అదేదో శిలాఫలకం దొరికింది. ఆ శిలాఫలకం ద్వారా మేము దీన్ని బైబిల్‌లో ఉంది. మోయాబు అని ఉంది. ఆ శిలాఫలకం దొరికింది అంటే సరిపోదు కదా! మనం దాంట్లో ఏమి రాసుంది, దానికి సంబంధించినటువంటి బైబిలుకు ఎలా దాన్ని మనం కంబైన్ చేసి ఎలా చూడగలము అనేది కదా కావాలి. ఈ శాసనంలో రాసినటువంటి విషయాన్ని ఒకసారి చూద్దాం. మేష అనే నేను కెమోష్ కుమారుని మేష అని తనను తాను పరిచయం చేసుకుంటూ కెమోష్ దేవుని కుమారుడను అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఎవరు? కెమోష్ దేవుని కుమారుడు. కెమోష్ దేవుని మనం ఎక్కడ చూసాము? మొదటి రాజుల గ్రంథము 7వ అధ్యాయంలో మనం చూసాము, గుర్తుందా? ముగ్గురు దేవతలను చూసాం కదా! సో ఆ ముగ్గురు దేవతలలో ఒక దేవత ఎవరు? కెమోష్. సో ఆ ముగ్గురు దేవతలను గనక మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథంలో 11:33లో గనక ఈ కెమోష్ గురించి మనకు ప్రస్తావించారు. ఓకే. ఏది ఏమైనప్పటికీ కెమోష్ దేవుని కుమారుడు అని తను పరిచయం చేసుకుంటూ ఇశ్రాయేల్ రాజు ఓమ్రి, ఆహాబు మరియు వారి దమన కాలము వివరిస్తుంది. ఓమ్రి కాలము ఇవన్నీ కూడా దాంట్లో వివరించడం అయితే జరుగుతుంది. ఇంకా ఏం చెప్తున్నాడంటే యెహోవా దేవుని పవిత్ర పాత్రను కెమోష్ ముందు లాగడం వంటి మతపరమైన విషయాలు కూడా చెప్తున్నాడు. ఇంకా అతను ఏం చెప్తున్నాడంటే ఇజ్రాయేలీల బానిసత్వం నుంచి నా ప్రజలను నేను రక్షించాను. ముఖ్యంగా అతను చెప్పిన విషయం ఏంటిదంటే ఇజ్రాయేలీల ప్రజల నుంచి బానిసత్వం నుంచి నేనైతే నా ప్రజలను నేను రక్షించాను. అదే మనకు 3:27లో కూడా 2వ రాజులు 3:27లో కూడా అదే విషయాన్ని, ఎందుకంటే అక్కడికి వచ్చేసి రాజులందరూ కూడా ముగ్గురు రాజులు కలిసేసి అక్కడ యుద్ధానికి వెళ్ళడము. సో యుద్ధానికి వెళ్ళేసి అక్కడ అతను చివరి క్షణంలో అతని కుమారుని బలిగా ఇవ్వడము. ఈ మేష అనే అతను ఆ బలి కెమోష్ దేవతకు బలి ఇవ్వడము. సో ఆ కెమోష్ దేవతకి ఎప్పుడైతే బలి ఇచ్చారో వీళ్ళ మీదకి ఆ కోపం అనేది పెద్దగా రావడంతో వీళ్ళు అక్కడి నుంచి వెనుదిరిగి రావడము, కప్పం కట్టడం, ఏమిటి తిరగబడ్డాడన్నది కూడా మనము 2వ రాజులు 3వ అధ్యాయంలో క్లియర్ గా చూడవచ్చు. తిరుగుబాటు చేశాడు అని చెప్పేసి. మోయాబు రాజు ఇజ్రాయేల్ మీద తిరుగుబాటు చేయగా, సో ఈ మోయాబు రాజు తిరుగుబాటు చేశాడు. వీళ్ళు యుద్ధానికి వెళ్ళారు వాళ్ళ మీదికి. సో యుద్ధానికి వెళ్తున్న 3వ అధ్యాయం మొత్తం చదివితే గనక మనకు పూర్తి విషయాలైతే మనకు ధృవీకరించబడతాయి. సో బైబుల్లో రాసిన ప్రతి ఒక్క విషయము కూడా బాహ్య ప్రపంచంలో మనకు చరిత్రకారుల ద్వారా ప్రతి దానికి మనకు ఆధారం అనేది దొరుకుతుంది. మనం వెతకట్లేదు. వెతకండి, వెతికితే దొరకందంటూ ఏమీ లేదు. వెతుకుడి మీకు తట్టుడి మీకు తీయబడును అనేది మనకు సత్యం. సో వెతికితే గనక ప్రతి ఒక్క ఆధారము కూడా దొరుకుతుంది. ఓకే ఫ్రెండ్స్, రేపు ఇంకొక విషయంతో మళ్ళీ కలుసుకుందాం.